ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలకు కూటమి సర్కార్ రెడీ అవుతోంది. మార్చి 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని సీఎం చంద్రబాబు మంత్రులకు తెలిపారు. ఇక స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. జగన్ 5 ఏళ్ల కాలంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తూనే గత 20 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. ఏప్రిల్ 2న మంత్రుల పనితీరుకు సంబంధించిన రిపోర్ట్ ఇస్తానని, దానికి తగ్గట్టుగా వారి పనితీరు మార్చుకోవాలన్నారు. ఇక శుక్రవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. గుడ్ మార్నింగ్ శివ. ఏదైతే నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది, కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత సీఎం చంద్రబాబు చాలా కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చంద్రబాబు నాయుడు కీలక సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ అలాగే పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతున్నట్లుగా ఇప్పటికే మంత్రులకు సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ జరిగిందో ఆ కేబినెట్ మీటింగ్ అంతరంగికంగా జరిగినటువంటి చర్చల్లో ఆయన మంత్రులతో ఈ వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత మంత్రులతో ఆయన నిర్వహించినటువంటి చర్చల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై మరింత స్పష్టతనిచ్చారు. తాజాగా మరి 6 నెలల్లో ఎన్నికలు ఉండబోతున్నాయని చెప్పి కూడా సీఎం వారికి సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత అనంతరం సీఎం మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే 6 నెలల్లో నిర్వహించే అవకాశం ఉందని చెప్పి కూడా తెలిపారు. దీనికోసం ఇప్పటి నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మంత్రులకు సూచించారు. రాష్ట్రంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే 75 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నందున ప్రస్తుతం పాలక వర్గాల పదవీ కాలం కూడా ముగిసిన వెంటనే ఈ నెల 17వ తారీఖున ముగిసిపోతోంది. పరిపాలన సాఫీగా సాగేందుకు డిస్ట్రిక్ట్ కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్చి 17 నాటితో చాలా చోట్ల పదవీ కాలము ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి సీఎం ఒక కీలక మార్పును కూడా సూచించారు. గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు పోటీకి అనర్హులుగా ఉండేవారు. అయితే మారుతున్న జనాభా పరిస్థితుల దృష్ట్యా కనీసం 2 పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత కల్పించేలా కొత్త చట్టం కూడా తీసుకువస్తామని సీఎం గతంలోనే ప్రకటించారు. దీనిపై ఈ ఎన్నికల నాటికి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ఎన్నికల నగారా మోగక ముందే గ్రామాల్లో పట్టు సాధించేందుకు సీఎం జలధార అనే 90 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా సందర్భంగా నిన్న మంత్రులతో జరిగినటువంటి సమావేశంలో ఆయన ప్రకటించారు. ఏప్రిల్ 2 నుంచి మంత్రులకు గ్రేడ్ వారి పనితీరుపై ర్యాంకు ఇచ్చి ఆ తర్వాత ఏప్రిల్ 2 నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పి కూడా సీఎం సంకేతాలు ఇచ్చారు. దీని కింద ఉన్నటువంటి కాలువలు, మురుగునీటి డ్రైన్ల క్లీనింగ్, భూగర్భ జలాల పెంపు వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టనున్నారు. మే 15 నాటికి పొలాలకు సాగునీరు అందించేలా చూడాలని చెప్పి కూడా ఇప్పటికే ఆ శాఖ మంత్రికి అలాగే అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ముఖ్యంగా నియోజకవర్గాల వారిగా కూడా సమీక్షలు ఉండబోతున్నాయి. అలాగే మంత్రులు తమ శాఖల పనితీరుపైనే కాకుండా తమ నియోజకవర్గాల్లోని లోపాలను కూడా సరిదిద్దుకోవాలని సీఎం మంత్రులకు సూచించారు. తాను ఇచ్చే నివేదికల ఆధారంగా పనితీరు పరుచుకొని వారిపై చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది. సో మొత్తానికి ఏదైతే ఎన్నికలకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారో, అయితే చాలా మంది ప్రభుత్వము ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు అని కూడా భావించారు. కానీ ఒక పెద్ద బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడంతో ఇక మరో 6 నెలల్లోపే ఎప్పుడైనా కావచ్చు, 6 నెలల తర్వాత కావచ్చు, 6 నెలల లోపే కావచ్చు, ఈ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే ఓటర్ల సవరణ జాబితా కూడా సిద్ధం అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఇంకా ఎన్నికలకు అయితే సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఏ ఎన్నిక జరిగినా కూడా కూటమి
ఎక్కువ స్థానాలు గెలుపు సాధిస్తూ వస్తుంది. ఇక మీదట కూడా జరిగే ఎన్నిక ఏదైనా కూడా కూటమి గెలవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రులతో వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్చి నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం కూడా ఉన్నట్లు కూడా మరోవైపు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా కూడా తయారీకి ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పి కూడా అధికారులు అలాగే సీఎం కూడా నిన్న మంత్రులతో చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. రాష్ట్రంలోని మెజార్టీ మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్ల పదవీ కాలం కూడా ఈ నెల 17తో ముగియనుంది. అలాగే గ్రామ పంచాయతీల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. ఈలోపే లేదా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 1, 2026 ప్రామాణికంగా తీసుకొని కొత్త ఓటర్ల నమోదు అలాగే జాబితా అప్డేట్ చేయాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే అధికారులను ఆదేశించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి స్థానిక ఎన్నికలు కావడంతో క్షేత్రస్థాయిలో పట్టు నిరూపించుకోవడానికి అయితే రామచంద్ర, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలన్నీ కలిసి ఒకే జట్టుగా వెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయా, లేదంటే ఆయా పార్టీల బలాబలాలు లేదంటే ప్రజల్లోకి పార్టీలను మరింత విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఏమైనా విడిగా పోటీ చేసే ఆలోచన ఏమైనా చేస్తున్న పరిస్థితి ఏమైనా ఉందా? శివ, ఇప్పటికే 3 పార్టీలు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కూడా కూటమిగా ఉన్నాయి రాష్ట్రంలో. సో ఏ ఎన్నిక జరిగినా కూడా కూటమిగానే వెళ్ళాలని చెప్పి కూడా సీఎం భావిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే స్థానిక ఎన్నికలు అలాగే కార్పొరేషన్లలో ఎలా ఉంటుందంటే స్థానికంగా రాజకీయాన్ని బట్టి ఉంటుంది. అక్కడ చాలా మంది ఆస్పిరెంట్స్ అభ్యర్థులు ఎక్కువ మంది ఆశావాహులు ఉంటారు. వారందరినీ కూడా సాటిస్ఫై చేయాలంటే అందరికి సీట్లు ఇవ్వాలంటే కష్టం. కూటమి పరంగా వెళ్తే కూడా కొంతమందికే సీట్లు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు జనసేన ఆశించిన సీటు టీడీపీకి వెళ్తే జనసేన అసంతృప్తి వ్యక్తం చేసి అక్కడి నుంచి వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలోనే ఈ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. మరి దాని మీద ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. కూటమిగానే ప్రతి ఎన్నిక పోటీ చేస్తారా లేదంటే సీటు షేరింగ్ అయితే చేసుకుంటారా? 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఈ ఓట్లు ఎక్కడైతే ఏ పార్టీకి ఎక్కువ అనుకూలంగా ఉంటే అక్కడ ఆ పార్టీ అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేస్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సీట్లు షేర్ చేసుకుంటారా? ఇంతకుముందు ఏదైతే ఎమ్మెల్యే సార్వత్రిక ఎన్నికలు జరిగాయో ఎమ్మెల్యే సీట్లు కేటాయించిన నేపథ్యంలో అదే విధంగా ఈసారి కూడా ఇక్కడ స్థానిక ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాగే జరుగుతాయా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తానికి స్థానికంగా ప్రతి ఒక్కరు కూడా పార్టీ నుంచి తాము నిలబడాలి, తమకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా అందరూ ఆశావాహులు ఎదురు చూస్తారు. మరి దాన్ని బట్టి కూటమి పార్టీలు 3 కూడా ప్రతి జిల్లాలో కూర్చొని జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎవరు ఏం పోటీ చేయాలనే ఒక సమావేశం కూడా కావచ్చు, ఒక ప్రణాళిక కూడా చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి చూడాలి, కూటమి పరంగా వెళ్తే బెనిఫిట్ ఉంటుందా లేదంటే ఇండివిజువల్ గా వెళ్తే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందా అన్న దానిపైన కూడా పవన్ కళ్యాణ్ వాడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కలిసి కూర్చొని చర్చించుకునే అవకాశాలు కూడా మనము త్వరలో ముందు రోజుల్లో చూసే అవకాశం ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర.